10 రోజుల గ్యాప్లో 3 సార్లు వాతలు పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రతి ఒక్కరి జీవితాలను మెలేస్తోంది. ఈ మోత ఇంకా ఎన్నాళ్ళు అనే చర్చతో పాటు ఆయిల్ రిజర్వుల మీద కూడా చర్చ జరుగుతోంది. మరి యుద్ధం ఇలానే కొనసాగి హర్మూజ్ మూసి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఇంధన భద్రత విషయంలో భారత్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? భారత ఆయిల్ రిజర్వుల పరిస్థితి ఏంటి? మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, 10 రోజుల గ్యాప్ లో 3 సార్లు వాత. మిడిల్ ఈస్ట్ వార్ తో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్. యుద్ధం ఇలానే కొనసాగితే పరిస్థితి ఏంటి? భారత్ దగ్గర ఆయిల్ రిజర్వుల సంగతేంటి? చమురు విషయంలో ప్రమాదం ముందుందా? వాహనదారులకు మరో షాక్ తగిలింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో భారతీయులపై గణనీయ ప్రభావం పడుతోంది. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండగా ఇన్ని రోజులు ఓపిక పట్టిన దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల్ని వరుసగా పెంచుతూ వస్తున్నాయి. దాదాపు 2.5 నెలలు దేశీయంగా ఇంధన ధరల్ని స్థిరంగానే ఉంచినా ఇప్పుడు 10 రోజుల వ్యవధిలో మూడోసారి పెంచేశాయి. పెట్రోల్ పై సగటున లీటర్కు 87 పైసలు, డీజిల్ పై 91 పైసల చొప్పున పెరిగింది. మే 15న మొదటిసారి పెంచగా తరువాత మళ్లీ మే 19న రేట్లను సవరించాయి. ఇప్పుడు మరోసారి పెరగడం అంటే ప్రతి 4 రోజులకు ఒక్కసారి ధరలు మారుతున్నట్లు లెక్క. పెట్రోల్ డీజిల్ ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు జనాల్లో, మార్కెట్ వర్గాల్లో ఇండియన్ ఆయిల్ రిజర్వులపై చర్చ జరుగుతోంది. ఎంత చమురు ఉంది, ఎన్ని రోజులకు సరిపోతుంది అనే లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడానికి ప్రధాన కారణం పశ్చిమాసియా యుద్ధం. హర్మూజ్ పరిణామాలతో రవాణా నిలిచిపోయి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర కొండెక్కి కూర్చుంది. 2 నెలలుగా దాదాపు $100 అటు ఇటుగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కదులుతోంది. ఇది ఆయిల్ కంపెనీల మీద భారం మోపుతోంది. ఆ బరువును ఆ సంస్థలిప్పుడు దించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ధరలు పెరుగుతున్నాయి. అయితే పశ్చిమాసియాలో పరిణామాలు ఇప్పుడు జనాల్లో మరింత టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇరాన్ పై మరోసారి దాడులు చేస్తామని ట్రంప్ అనౌన్స్ చేయడం, ఇరాన్ కూడా అంతర్జాతీయ గగనతలాన్ని క్లోజ్ చేసి ఉండడం ఇప్పుడు సరికొత్త భయాలకు కారణమవుతోంది. మళ్లీ యుద్ధం మొదలైతే, హార్మోజ్ క్లోజ్ అయిపోయి ఉంటే, చమురు రవాణా పూర్తిగా నిలిచిపోతే పరిస్థితేంటి? ఇంధన భద్రత కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ముడి చమురు అవసరాల్లో దాదాపు 88% భారత్ దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఇది ఏటా 1.8 బిలియన్ బ్యారెల్స్ గా ఉంది. రోజుకు సుమారు 50 లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి అవుతోంది. 2025-26 లెక్కల ప్రకారం భారత్ దిగుమతి చేసుకున్న చమురులో దాదాపు 48% గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తోంది. ఇరాక్ నుంచి 17.8, సౌదీ అరేబియా నుంచి 14.5, యుఏఈ నుంచి 11.4% చమురు దిగుమతి అవుతోంది. ఇక కువైట్, ఖతార్ కూడా భారత్ కు ప్రధాన ముడి చమురు సరఫరాదారులుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు హర్మూజ్ క్లోజ్ అయి ఉండడంతో భారత్ దగ్గర సరిపడా చమురు నిల్వలు ఉన్నాయా లేదా అనే చర్చ నడుస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత్ దగ్గర సుమారు 74 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. 80 రోజుల వార్ తరువాత ఇప్పుడు భారత్ దగ్గర 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. అయితే 14 రోజుల రిజర్వ్స్ తగ్గిపోవడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. భారత్ దగ్గర సుమారు 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులు లేదా 39 మిలియన్ బ్యారెళ్ల సామర్థ్యం ఉంది. విశాఖపట్నంలో 1.33 మిలియన్ మెట్రిక్ టన్నులు, మంగళూరులో 1.5, పడూర్లో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వ చేసుకునే అవకాశముంది. అయితే హర్మూజ్ జలసంధి మూసివేతతో ఇరాన్, కువైట్, ఖతార్ పూర్తి దిగ్బంధంలో ఉండగా సౌదీ అరేబియా, యుఏఈ పరిమితంగానే చమురు సరఫరా చేస్తున్నాయి. ప్రతిరోజు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురు అవసరముండగా ఏప్రిల్లో సగటు దిగుమతులు 44 లక్షల బ్యారెళ్లుగా ఉంది. వీటిలో రష్యా వాటా 16 లక్షలు, సౌదీ అరేబియా 6.68 లక్షలు, యుఏఈ 6.2 లక్షలు, ఒమన్ 1,00,000, వెనిజువెలా 2.6 లక్షల బ్యారెళ్లుగా ఉంది. అయితే రోజుకు 50 లక్షల బ్యారెళ్లు అవసరముండగా ప్రస్తుత యుద్ధ పరిణామాలతో రోజుకు 6 లక్షల బ్యారెళ్ల కొరత ఏర్పడింది. ఇకటు జలసంధి క్లోజ్ చేయడంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరుగుతోంది. చమురు నిల్వలు ఉన్నా ఇది సంస్థలపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో
ధరలు పెరుగుతున్న పరిస్థితి. చమురు నిల్వలు ఉన్నా రాబోయే రోజుల్లో మరింత ధరలు పెరగడం ఖాయమనే చర్చ జరుగుతోంది. హర్మూజ్ మూసివేసిన తరువాత క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇరాన్ యుద్ధానికి ముందు బ్యారెల్కు $70 ఉన్న ధర ఇప్పుడు $110 పెరిగింది. అంటే బ్యారెల్కు $40 పెరిగిందన్నమాట. ఏటా 1.8 బిలియన్ బ్యారెళ్ల దిగుమతులు అవసరముండగా పెరిగిన ధరల భారం $72 బిలియన్ పెరుగుతోంది. ఇక బీమా, రవాణా ఖర్చులు కూడా కలిపితే అది $80 బిలియన్ తాకే ప్రమాదముంటుంది. పశ్చిమాసియా యుద్ధం ఇలానే కొనసాగి హర్మూజ్ దగ్గర ప్రతిష్టంభన కొనసాగితే ధరలు మరింత పెరగొచ్చు. దీంతో ఓవరాల్ గా అది జనాల మీద భారంగా మారే అవకాశాలు ఉంటాయి. చమురు నిల్వల గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, ధరల విషయంలోనూ రాబోయే రోజుల్లో ప్రమాదం తప్పదు అనేది మరికొందరి వాదన. 40 రోజులు యుద్ధం, 40 రోజులు యుద్ధం కాని యుద్ధం. ఇది పశ్చిమాసియాలో సీన్. ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉన్న ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ హర్మూజ్ను గుప్పెట్లో పెట్టుకుని గేమ్ ఆడుతున్నాయి. చమురు సంక్షోభం నెలకొన్న వేళ భారత్ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి చర్యలు చేపట్టింది? ఇకపై ఏం చేయాల్సిన అవసరం ఉంది? హర్మూజ్ దగ్గర సీన్ ఇలానే కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి? హర్మూజ్ క్లోజ్, భారత్ చర్యలేంటి? చమురు సంక్షోభం రాకుండా జాగ్రత్తలేంటి? భారత్ ముందున్న సవాళ్లేంటి? మళ్లీ యుద్ధం మొదలైతే పరిస్థితేంటి? ప్రపంచ దేశాలను వెంటాడే టెన్షన్ అదేనా? అమెరికా ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచంలోని ప్రతి దేశం మీద కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ రవాణాకు కేంద్రమైన హర్మూజ్ క్లోజ్ కావడంతో చాలా దేశాల్లో చమురు సంక్షోభం మొదలైంది. పశ్చిమాసియా యుద్ధం మొదలై హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం విధించిన వెంటనే భారత్ అలర్ట్ అయింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అన్వేషించింది. సక్సెస్ అయ్యింది కూడా. అమెరికా, బ్రెజిల్, ఆఫ్రికాతో పాటు లాటిన్ అమెరికా దేశాల నుంచి దిగుమతులను పెంచింది. చమురు సరఫరాదారులను దాదాపు 40 దేశాలకు విస్తరించింది. దీంతో పాటు ఫ్లెక్సిబుల్ ప్రొక్యూర్మెంట్ స్ట్రాటజీని భారత్ ఫాలో అవుతోంది. అంటే దీర్ఘకాలిక ఒప్పందాలు కాకుండా స్పాట్ కొనుగోళ్లపై ఎక్కువగా ఆధారపడటం. ఇకటు వెనిజువెలా చమురు అమ్మకాలపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసింది. దీంతో అక్కడి నుంచి కూడా భారత్ కు క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతోంది. ఇకటు మార్చి, ఏప్రిల్ నెలల్లో 30 రోజుల పాటు ముడి చమురును విక్రయించేందుకు ఇరాన్ కు అనుమతి లభించగా 14 కోట్ల బ్యారెళ్ల చమురు ప్రపంచ మార్కెట్లోకి వచ్చింది. అందులో కొంత భాగం భారత్ కూడా కొనుగోలు చేసింది. పశ్చిమాసియా యుద్ధం, హర్మూజ్ పై అమెరికా, ఇరాన్ దిగ్బంధనం లాంటి పరిస్థితులు చమురు కోసం దిగుమతుల మీదే ఆధారపడిన భారత్ లాంటి దేశాలపై భారీగా ప్రభావం చూపిస్తోంది. యుద్ధం ఆరంభంలో కాస్త ప్రతికూలతలు కనిపించినా తన ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి భారత్ వెంటనే చర్యలు చేపట్టింది. మే 15న మోదీ యుఏఈ పర్యటనలో ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ భారత్లోని ఎస్పీఆర్ అంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లో 3 కోట్ల బ్యారెళ్ల వరకు నిల్వ చేయడంతో పాటు యుఏఈలోనే మరికొన్ని అదనపు నిల్వలను ఉంచుతోంది. అయితే పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దీంతో ఇంధన భద్రత కోసం భారత్ భారీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చమురు సరఫరా నిల్వ సామర్థ్యాలను భారీగా పెంచుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణలు, ఒడిదుడుకుల నుంచి దేశ ఇంధన భద్రత అవసరాలను కాపాడుకోవడానికి దిగుమతి వనరులను మరింత విస్తరించడమే కాదు, పటిష్టం చేయాల్సిన అవసరముంది. ఒమన్ నుంచి సముద్ర గర్భ పైప్ లైన్ లాంటి వ్యూహాత్మక ప్రాజెక్టులను పరిశీలించాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ మించి తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వినియోగించుకోవడంలో భారత్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు హర్మూజ్ ఇలానే మూసివేసి ఉంటే పరిస్థితేంటా అనే టెన్షన్ ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు రాగా పరిస్థితి మరింత దిగజారితే బ్యారెల్ ముడి చమురు ధర $200లకు చేరుకుంటుందని డేటా అనలిటిక్స్ సంస్థ వుడ్ మెకెంజీ లాంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చని ఆ రిపోర్ట్ హెచ్చరిస్తోంది. ఫిబ్రవరిలో మొదలైన ఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లు చాలా అప్ అండ్ డౌన్ ఎదుర్కొంటున్నాయి. చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు భయాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి వచ్చే 11 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది.
ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో 20% సమానమైన 80 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరాలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే హార్మోజ్ తెరుచుకోవడంపై అంతర్జాతీయ ఆయిల్, గ్యాస్ ధరలు, ఇంధన డిమాండ్లు ఆధారపడి ఉంటాయని వుడ్ మెకంజీ సంస్థ తెలిపింది. జూన్ నాటికి సమస్య తగ్గితే ఈ ఏడాది చివరి నాటికి బ్రెంట్ క్రూడ్ ధర $80లకు, వచ్చే ఏడాదికి $65లకు తగ్గుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది చివరి వరకు హార్మోజ్ క్లోజ్ అయితే క్రూడ్ ఆయిల్ $200 మార్కును తాకుతుందని అంచనా వేసింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 0.4% క్షీణించవచ్చని, ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగడంతో ఆసియా, యూరప్ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లే అవకాశముందని, అమెరికా ఎల్ఎన్జీకి డిమాండ్ పెరగొచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. హార్మోజ్ మూసివేత ఆగస్టు వరకు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ర్యాపిడాన్ ఎనర్జీ సంస్థ అంటోంది. ఆగస్టు లేదా అంతకంటే ఎక్కువ కాలం మూసివేస్తే మార్కెట్లో రోజుకు దాదాపు 6 మిలియన్ బ్యారెళ్ల చమురు కొరత ఏర్పడుతుందని, దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం భారీగా పడిపోయే ప్రమాదముందని తెలిపింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు 1970 లేదా 2008 నాటి కంటే కొంత మెరుగ్గా ఉన్నా చమురు ధరలు నిరంతరం పెరిగితే మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశముందని ఆ సంస్థ అంటోంది. చమురు ధరలు పెరగడానికి, నిల్వలు తగ్గడానికి అన్నింటికీ ప్రధాన కారణం పశ్చిమాసియా యుద్ధం. దీంతో దీనికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.